మీకు అంటే ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు? నేను మెడికల్ స్టూడెంట్ని. చూస్తే తెలుస్తుంది అటాక్ జరిగిందని, బట్ ఎటువంటి జస్టిస్ జరుగుతుందని అయితే మాకు అనిపించట్లేదు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఐ రిక్వెస్ట్ ద సీఎంస్, ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అవుట్ అండ్ డూ జస్టిస్. ఒక మనిషిలా చూడండి, ఏ కాస్ట్ని తీసుకురావద్దు, ఏ రిలీజియన్ని తీసుకురావద్దు. దయచేసి ఒక మనిషికి జస్టిస్ చేయండి ప్లీజ్. ఏం చెప్పారండి? మీ గ్రంథాల్లో ఉన్నాయి చెప్పారండి. ఇట్స్ ఓకే, మీకు నచ్చకపోతే బయటికి వచ్చి డిబేట్ చేయండి. మీలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేయండి, అంతేగాని చంపడం ఏంటండి మనుషుల్ని? ఇలాంటి వాళ్ళు 1000 మంది వస్తారు, మీరు ఎంతమందిని చంపుతారు? దయచేసి ప్లీజ్, మీకు నచ్చకపోతే మీది మీరు రైట్ అనుకుంటే దయచేసి మీరు వచ్చి డిబేట్ చేయండి, మీరు వచ్చి మాట్లాడండి. మాదే రైట్, మీది రాంగ్ అని మాట్లాడండి, అంతేగాని మనుషుల్ని దయచేసి చంపొద్దు. ఎట్ లాస్ట్ వీఆర్ హ్యూమన్స్, వీ నీడ్ టు ఆన్సర్ ద కోర్ట్స్. ఇక్కడ కాకపోయినా మనం దేవుడికి ఆన్సర్ చేయాలి. యూ బెటర్ ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు దయచేసి మీ దగ్గరికి పాపం తెచ్చుకోకండి. ఇది జనరేషన్స్కి వెళ్తుంది. ఇట్ డస్ నాట్ స్టాప్ విత్ యూ. దయచేసి ప్లీజ్ మనుషుల్లో చూడడం నేర్చుకోండి ప్లీజ్. ప్రభుత్వము అన్ని మతాలను గౌరవిస్తూ ఖచ్చితంగా న్యాయం చేస్తామంటున్నాం. క్రైస్తవ మతాలకు కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాని మీద మీరేమంటున్నారు? ఇక్కడ మతం వదిలేసేయండి. ఆయన ఒక మనిషిగా డిబేట్ చేశాడు, ఆయన గ్రంథాల గురించి డిబేట్ చేశారు. మీ గ్రంథ పరిజ్ఞానం ఉంటే వచ్చి దయచేసి మాట్లాడండి. మీరు గ్రంథాల పైన మీరు చెప్పేది తప్పు అని మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మనుషుల్ని చంపితే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అట్లాంటి వాళ్ళు 100,000 బయటకు వస్తారు. ఎంతమంది నన్ను చంపుతారు? ఈ మత కలహాలు దయచేసి తీసుకురాకండి. ఒక మనిషి చనిపోయాడు విత్ అన్ అటాక్, ఒక మనిషి చనిపోయాడని గుర్తించండి, అతనికి జస్టిస్ చేయండి. బయటికి రండి, రిలీజియన్ని పక్కకు పెట్టండి దయచేసి ప్లీజ్.